కేసీఆర్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లురాబి. గత 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కుటుంబం పాలన చేశారని ఆరోపించారు. కుటుంబ సర్వేతో ఎవరికి ఉపయోగం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా చేసేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించడమే ప్రభుత్వం లక్ష్యమన్నారు. బీసీ అని చెప్పుకుంటున్న మోదీ బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కృషి చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో 58 ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమలో ఉన్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు మొత్తం 10 సంవత్సరాల్లో వారి కుటుంబం ఎక్స్టెండెడ్ కుటుంబం, వారి తండ్రి కొడుకు కూతురే కాకుండా అల్లుడు వాళ్ళ చుట్టాలు వాళ్ళందరికీ పదవులు ఇచ్చి వాళ్ళు ఉన్నత స్థానంలో బంగార భవిష్యత్తును వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రానికి ఏమీ చేయలేదు. తెలంగాణలో కులగణన కార్యక్రమాన్ని చేసినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం భారతదేశంలోనే. కేసీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి ఒక్క రోజులో ఏదో కుటుంబ సర్వే చేసినట్టు చేశారు. దాని లెక్కలు బయటపెట్టలేదు, అసెంబ్లీలో చెప్పలేదు, దాన్ని ఉపయోగించలేదు. ఈ బీసీలకు రిజర్వేషన్ని 42% పెంచాలని ఇది అసెంబ్లీలో రెజల్యూషన్ యునానిమస్గా పాస్ చేయించి ఇది తీసుకొని ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, రాహుల్ గాంధీ గారితో సహా ప్రధానమంత్రిని కలిసి పార్లమెంట్లో బిల్లు పెట్టి దీన్ని 9th షెడ్యూల్లో పెట్టినట్టయితే 50% సీలింగ్ దాటిన తర్వాత కూడా రిజర్వేషన్స్ ఇవ్వాలనే ఆలోచన ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ప్రధానమంత్రి నేను బీసీ అని చెప్తున్నారు. ఈ మధ్య ఆయన బీసీ అయితే బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే దాని మీద ఆయన బిల్లు పెట్టి చెయ్యాలి. ఒకవేళ బిల్లు పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ద్వారా రేపు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో 42% సీట్లు బీసీలకి, మామూలుగా రిజర్వేషన్ వచ్చినటువంటి 16-7% సీట్లు ఎస్సీ ఎస్టీలకి, మైనార్టీకి ఇచ్చే 4% అన్ని ఇవ్వటానికి ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ ఇచ్చారు. టీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా కేటీఆర్ కావచ్చు, వాళ్ళ హరీష్ రావు కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న నాయకులందరూ కూడా ఏమనుకుంటున్నారు అంటే ఇంకా వాళ్ళ అధికారంలో ఉన్నట్టు వాళ్ళ బిహేవియర్ కనిపిస్తుంది. వాళ్ళ అధికారం కోల్పోయి దాదాపు 13 నెలలు పూర్తవుతున్నాయి. వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే ఇంకా వాళ్ళ కేటీఆర్ గారి నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళే ఇంకా మంత్రులుగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ అహంకారం ఇంకా తగ్గలేదు. తెలంగాణ ప్రజలు ఒక తీర్పునిచ్చిరు. ఎందుకు ఇచ్చిరంటే వాళ్ళు చేస్తున్న అక్రమాలు, వాళ్ళు చేస్తున్న కరప్షన్, వాళ్ళు చేస్తున్న లూటీలను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ సమాజం బాగుపడాలంటే ఒక రేవంత్ రెడ్డి లాంటి నాయకుడిని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తే తెలంగాణ బాగుపడుతుందని మా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అవకాశం ఇచ్చింది.